కాంగ్రెస్ పార్టీ పెట్టిందో మిగతా ఎవరు పెట్టిన చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు అన్నీ ఈ రోజు అందుకని వాళ్ళు కనీసం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అన్నది తుడిచిపెట్టిపోయింది. ఓకే, ఇప్పుడు పార్టీ కోసం మంత్రులు చాలా కష్టపడ్డారు. రోజా గానీ అమర్నాథ్ గానీ వాళ్ళకి అనేది సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు కదా. ఇంకా ఉంది ఎందుకంటే లాస్ట్ విడత ఇంకా రావాలి కదా. ఇప్పుడు 29 సీట్లు అయినా కొంచెం చేంజ్ చేశారు. అదే కొంచెం అక్కడెక్కడ మార్పులు అయినా తెప్పించి అంత నుంచి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి అది ఏంటన్నది పార్టీ నిర్ణయాలు పెట్టి ఉంటుంది. ఎందుకంటే గెలుపు కోసం ప్లాన్ చేస్తారు తెప్పించి ఓడిపోవాలని కూడా ఏ ముఖ్యమంత్రి అధినాయకుడు అధ్యక్షుడు కూడా పని చేయడు కదా. ఇప్పుడు మేము కూడా ఏం చెప్తున్నాం, మాకు అనుభవం గారిని గెలిపించుకోవాలని చూస్తాం. ఎందుకంటే బాగా అభివృద్ధి చేశారు మాకు అనుభవం గారు అయితే అక్కడ వరకు అయితే తను చేసిన నియోజకవర్గంలో 2-3 అభివృద్ధి గురించి చెప్పరా మీ ఎమ్మెల్యే గారు? ఇప్పుడు ఇళ్ల స్థలాలు అయితే ఇంకా నెంబర్ 1 స్థానం. ఎందుకంటే ప్రతి ఊళ్ళో ప్రతి 4 మండలాల్లో కూడా ఇళ్ల స్థలాలు పేదవాళ్ళు అన్న వాళ్ళకి కంపల్సరీగా ఇళ్ల స్థలాలు అందరికీ వచ్చినాయి. తర్వాత పెన్షన్లు, తర్వాత అమ్మఒడి పథకం, తర్వాత సయ్యూత, ఎస్టీ బీసీలకి అదే బట్టలకు డబ్బులు అన్నది. ఇంకా రోడ్లు కానీ ఇప్పుడు చిన్న చిన్న అభివృద్ధి పరీక్షలు కానీ అవి అయితే మాత్రం చాలా బాగా చేశారు కన్వో గారు అయితే. ఎందుకంటే ఆయన ఇప్పుడు కొత్తగానే మళ్ళీ 2 విడతలనే గురదాపిల్ దగ్గర అన్నమాట, కాకినాడ పక్కన అన్నమాట. కాకినాడ జిఆర్సీ 220 ఎకరాలు అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ కొన్నారు, ఇప్పుడు లేవుట్ అవుతుంది ఆల్రెడీ. అంటే లెక్క 220 ఎకరాలు ఎంతమంది మళ్ళీ పట్టాలో మళ్ళీ పట్టాలు ఇస్తామే కదా, మరి లోన్ ఇచ్చి మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తున్నారు వాళ్ళకి. ఆయన అయితే మాత్రం ఇంత ముందైతే ఇంకా కొంచెం ఇదైంది, కానీ ఇప్పుడైతే మాత్రం 35,000 నుంచి 40,000 మెజార్టీ మీద గెలుస్తాడు ఆయన. జనసేన పోటీ చేయండి, టీడీపీ పోటీ చేయండి, కాంగ్రెస్ పోటీ చేయండి, అది ఏమన్నది. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ అయితే మాత్రం ఎక్కడెందుకు మేము ఇక్కడ ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చి 2,500 పైసలు కొన్న మా ఎస్సీ బీసీ మైనార్టీలను 1 సైడ్కి మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వస్తాయి? పోయినసారి 151 వచ్చినాయి, ఈసారి ఎన్ని వస్తాయి? 150. జనసేనకి టీడీపీకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? టీడీపీకి మనం ఏం చెప్పలేము, జనసేన అయితే ఇంకంత ఏముంది. సో ఓవరాల్ గా 24 లో సీఎం ఎవరు అనుకుంటున్నారు? 2024 లో? వైఎస్ఆర్. ఓకే, థ్యాంక్ యూ.